అందరికీ నమస్కారాలు మిత్రులారా. మీకు ఒక సందేశం ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మాకు ఒక బస్సులో ఒక అనుభవం కలిగింది. అది మీ ముందుకు తెలియజేయడం జరుగుతుంది. మా పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులతో కలిసి నేను ఒంగోలు నుండి నరసరావుపేటకు వెళ్ళే క్రమంలో బస్సులో వెళ్ళడం జరిగింది. నరసరావుపేట బస్టాండ్లో దిగేటప్పుడు మా ముందు సీటులో కూర్చున్న వారిలో ఎవరో ఆధార్ కార్డు బస్సులో క్రింద పడిపోయి ఉన్నది. అది గమనించిన నేను ఆ ఆధార్ కార్డును తీసుకొని బస్సు దిగి ఆధార్ కార్డు ఎవరిదని అడగగా నాది కాదు అన్నారు. చేసేది ఏమి లేక ఆధార్ కార్డులో వారి నంబరు గమనించి ఫోన్ చేయడం జరిగింది. ఆధార్ కార్డు పోగొట్టుకున్న మహిళ తనయుడు నాతో మాట్లాడడం జరిగింది. నేను నరసరావుపేట బస్టాండ్లో ఉన్నాను, మీ ఆధారు తీసుకువెళ్ళండి అని నేను ఫోన్లో తెలియజేయడం జరిగింది. దగ్గరలో ఉన్నారు కాబట్టి 10-20 నిమిషములలో వచ్చి వారి ఆధార్ కార్డు తీసుకువెళ్ళారు. ఇందు మూలముగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మా నిరుపేద యానాదులలో అవగాహన చైతన్యం లేక బస్సులలో, హాస్పిటల్లో, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఒరిజినల్ ఆధార్, రేషన్, హెల్త్ కార్డులు పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. ఒకసారి పోయిన కార్డులు మళ్ళీ ఏ విధంగా పొందాలో మా వారికి అవగాహన లేకపోవడంతో ఆ కారణం చేత ఆధార్ కార్డుల ద్వారా పొందవలసినటువంటి ప్రభుత్వ పథకాలు, మహిళలకు బస్సు ప్రయాణం, ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్సలు చేయించుకోలేకపోతున్నారు. ఎవరు ఏదైనా ఆధార్ కార్డు మరియు పలు కార్డులు ఎక్కడైనా మీకు దొరికితే ఆ కార్డులపై ఫోన్ నంబరు గమనించి ఫోన్ చేసి బాధితులకు అందజేయగలరని నేను మీకు ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. కారణం ఏమనగా, మేము పలు ఎస్టీ యానాది కాలనీలలో పర్యటించేటప్పుడు ఆధార్ కార్డు లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటున్నారు. కానీ ఆధార్ కార్డు అంటే జెరాక్స్లు ఉంటున్నాయి, కానీ ఒరిజినల్ పోగొట్టుకొని ఒరిజినల్ పొందే విధం అంటే ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకువెళ్ళి మీ సేవ దగ్గరికి వెళ్తే మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా తెలియని పరిస్థితుల్లో మా వారు ఉంటున్నారు. కాబట్టి మీకు ఎక్కడైనా ఆధార్, రేషన్, హెల్త్ కార్డులు ఎవరికైనా దొరికితే దయచేసి అందులో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వారి కార్డులు అందజేయగలరని మేము తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై యానాది. ఆధార్ కార్డు పోగొట్టుకున్నారు. నా పేరు కాటా సుబ్బులు. వాళ్ళకి నంబర్ ఉంది, ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చాము. బయట ఇప్పుడు మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే మనకి ఆధార్
పోగొట్టుకున్న బస్సులో టాటా సుబ్బులు అని తెలుసా మీకు? టాటా సుబ్బులు 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 సుబ్బులమ్మ టాటా సుబ్బులమ్మ తెలుసా మీకు? టాటా సుబ్బులమ్మ తెలుసా? ఏమవుతుంది మీకు? అన్న బస్సులో ఆధార్ కార్డు బాగుంటుంది. ఆధార్ కార్డు కింద పడిపోయి మేము చూసాము. మేము వచ్చి నర్సారావు దగ్గర బస్ స్టాప్లో ఉన్నాము. మీరు అన్నప్పుడు అవునా వస్తారా? తీసుకెళ్తారా? మీరు ఎంతసేపట్లో వస్తాను ఇక్కడ బస్ స్టాప్కి? 6వ నెంబర్ కాల్ చేయండి. సరే వచ్చింది. హలో 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీరా? అదే కదా వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చేసారు.